హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము ఐసెట్ కు సంబంధించి కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాము. ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది నాట్ ఓన్లీ ఐసెట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వీటి మీద. సో మినిమం 2 to 3 క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈజీగా. ఐసెట్ కు సంబంధించి అయితే మనకి 5 క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్ మీద ఇస్తారు, 5 మార్క్స్ మనం ఆన్సర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈజీ వేలో మనం ప్రిపేర్ అయితే ఈ కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించిన ఈ 5 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను కదా, ఈ టేబుల్ ని మీరు కనుక గుర్తు పెట్టుకుంటే ఈజీగా కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించిన 5 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో సాధారణంగా కోడింగ్ అంటే ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దాన్ని మరొక లాంగ్వేజ్ లో మార్చడం జరుగుతుంది. మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి కదా, 26 లెటర్స్. ఈ 26 లెటర్స్ లోనే ఒక వర్డ్ ని మనకి కోడ్ చేస్తూ ఉంటాడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో. ఆ కోడింగ్ అనేది రీఅరేంజ్మెంట్ కావచ్చు, అంటే ఇచ్చిన వర్డ్ లోనే మనకి రీఅరేంజ్మెంట్ అనేది ఉంటుంది. రెండోది ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటే ఆల్ఫాబెట్స్ ని వాటి యొక్క నెంబర్స్ ఆధారంగా కోడింగ్ చేయడం, అలా కూడా ఉంటుంది. లేదా మనకి ఆల్ఫాబెట్స్ లో అసెండింగ్ కోడింగ్ అని డిసెండింగ్ కోడింగ్ అని ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ప్లస్ చేస్తూ వెళ్తారు, డిసెండింగ్ ఆర్డర్ అంటే మైనస్ చేస్తూ వెళ్తారు. అంటే లెటర్స్ ని ఒక +1, +2, +3 గానీ, లేదా -1, -2, -3 గానీ, లేదా మిక్స్డ్ కూడా ఉంటుంది. అంటే ఒకసారి ప్లస్ చేస్తే ఇంకోసారి మైనస్ చేయడం, లేదా ఇంకోసారి ప్లస్ చేస్తే ఇంకోసారి మైనస్ చేయడం. ఈ రకంగా మనకి కోడింగ్ అనేది ఉంటుంది. సో ఎలా కోడ్ చేశారో అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మీరు ఈ టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఆల్ఫాబెటిక్ సంబంధించిన నెంబర్స్ గుర్తు పెట్టుకోవడానికి ఇందులో మనకి 5 ఆల్ఫాబెట్స్ EJOTY. సో ఇవి 5 డివిజిబుల్ బై 5 ఉంటాయి. సో E అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25. సో ఈ 5 ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కనుక మనం గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మిగిలిన ఆల్ఫాబెట్స్ యొక్క న్యూమరిక్ వాల్యూస్ అనేవి మనకి ఐడెంటిఫై అవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి, కోడింగ్ డీకోడింగ్ లో మనకి ప్రాబ్లం కనుక వస్తే ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాము. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం లో రఫ్ అనే పదం ఇచ్చారు. ఈ రఫ్ అనే పదాన్ని ROUGH ఫస్ట్ ఇలా రాసుకోవాలి మనము. దాన్ని ఎలా కోడ్ చేశారంటే ORRJE అని కోడ్ చేశారని ఇచ్చారు. నెక్స్ట్ స్మూత్ అనే పదాన్ని మనం కోడ్ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాం. ముందుగా ROUGH అనేది ORRJE గా ఎలా కోడ్ చేశారనేది తెలిస్తే దాన్ని బట్టి మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ కోడింగ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం, రీఅరేంజ్మెంట్ ఏమన్నా ఉందా అంటే ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోడింగ్ లో మనకి షఫిల్ అయి ఉన్నాయా అనేది చూడాలి. సో ఇక్కడ GH అవి ఉన్నాయి, అవేమీ లేదు కాబట్టి ఇక్కడ రీఅరేంజ్మెంట్ కోడింగ్ కాదు. సో అలాగే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఒకసారి కనుక మనం లెటర్స్ చూసుకుంటే దగ్గరగా ఉన్నాయా, క్లోజ్నెస్ ఉందా అంటే ఎంతవరకు అవి క్లోజ్నెస్ అనేది మనం తీసుకోవాలంటే +1 నుంచి +5 వరకు కానీ, -1 నుంచి -5 వరకు కానీ. సో అలా ఉందా, అంతకంటే ఎక్కువ కనుక మనకి డిఫరెన్స్ కనబడుతూ ఉంటే దాన్ని వేరే విధంగా కోడ్ చేశారని అర్థం. అంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కాకుండా డిఫరెంట్ టైప్ లో ఏదో కోడ్ చేశారని, అది మనము ఐడెంటిఫై చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఒకసారి ఆల్ఫాబెట్స్ వేసుకుందాము, వాటికి సంబంధించిన న్యూమరిక్ వాల్యూస్. R అంటే 18, O అంటే 15, U అంటే మనకి 21, G అంటే 7, H అంటే మనకు 8. సో అలాగే ఇక్కడ O అంటే 15, R అంటే 18 కదా, J అంటే 10, E అంటే 5.
సో 18 మైనస్ 15. అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ నుంచి జెడ్కి వెళ్తుందా నెంబరు, జెడ్ నుంచి ఏకి వస్తుందా. ఏ నుంచి జెడ్ కనుక వస్తే పాజిటివ్ గా తీసుకోవాలి, జెడ్ టు ఏ గనక వస్తే నెగిటివ్ గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఆర్ ప్లేస్ లో ఓ రాశారు, అంటే రివర్స్ లో రాశారు కాబట్టి మైనస్ తీసుకోవాలి. డిఫరెన్స్ అన్నిటికీ 3నే ఉంది. సో -3 ఇక్కడ +3, ఇక్కడ -3 ఇక్కడ +3, ఇక్కడ -3. -3 ఎందుకు వేసుకున్నామంటే ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్ లో వస్తున్నాయి, జెడ్ టు ఏ. పాజిటివ్ ఎందుకు వేసుకున్నామంటే ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వైపు వస్తున్నాయి, ఓ తర్వాత ఆర్ వస్తుంది. ఇక్కడ యూ ప్లేస్ లో ఆర్ రాశారు, అంటే యూ కంటే ముందు ఆర్ ఉంటుంది కాబట్టి -3 రాశారు. సో కోడ్ అర్థమైపోయింది మనకి, -3 + 3 -3 + 3. సో ఈ స్మూత్ అనే పదాన్ని SMOOTH స్మూత్ అనే పదాన్ని ఎలా కోడ్ చేశారు, దీనికి కూడా మనకి -3 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి -3 + 3 -3 + 3 -3 + 3. సో అలా -3 + 3 చేయాలంటే ఇక్కడ మనకి ఎస్ అంటే 19, ఎం అంటే 13, ఓ అంటే 15, టీ అంటే 20, హెచ్ అంటే 8 అనమాట. సో ఇక్కడ చూడండి 19 - 3 16, ఇక్కడ మళ్ళీ 16, 15 - 3 12, 15 + 3 18, 20 - 3 17, 8 + 3 11. సో 16 అంటే మనకు పి వస్తుంది, 12 అంటే ఎల్, 18 అంటే ఆర్, 17 అంటే క్యూ, 11 అంటే కే. సో పిపిఎల్ఆర్ క్యూకే. సో అది మనకి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనం చేయాల్సిన పని లేదు ఈ ప్రాబ్లంలో, ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి మనకి స్మూత్ అనే పదాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మీరు కోడ్ డీ కోడ్ +3 - 3 +3 - 3 వస్తుందో మనకి ఇచ్చిన దాంట్లో స్మూత్ అనే పదం ఇచ్చాడు, అంటే 2 లెటర్స్ ఒకటే ఉన్నాయి. 2 లెటర్స్ ఒకటే ఉన్నప్పుడు ఒకటి +3 ఇంకొకటి -3 అవుతుంది కాబట్టి ఇవి రెండు ఒకే రకంగా కోడ్ చేయబడవు అనే విషయాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు ఒకే రకంగా కోడ్ చేయబడవు అన్నప్పుడు ఇక్కడ చూడండి SMOO 2 LL వచ్చినాయి, ఇక్కడ 2 LL వచ్చినాయి, ఇక్కడ 2 RR వచ్చినాయి. సో కాబట్టి 3 ఆప్షన్స్ తప్పు, డైరెక్ట్ గా ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో అలా కోడ్ చేసిన తర్వాత మనము ఆప్షన్స్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఒకవేళ మనకు తెలియలేకపోతే ఆ రకంగా చేయడం, ఈ జనరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇలా డీకోడ్ చేస్తూ మనము ఆన్సర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి హైదరాబాద్ ని OFKLYHIH అని కోడ్ చేశారు, విజయవాడ ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మనము డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ హెచ్ అంటే ఇట్ ఈస్ ద 8th లెటర్, Y అంటే 25th లెటర్, D అంటే 4th లెటర్, E అంటే 5th లెటర్, R 18th లెటర్, A ఫస్ట్, B 2, A 1 4. సో ఇక్కడ O చూడండి, O ఎంత ఉంది, O ఈజ్ లెటర్ నెంబర్ 15. అలాగే F అంటే మనకు 6th లెటర్, K అంటే 11th లెటర్, L అంటే 12th లెటర్, Y 25th లెటర్, H మళ్ళీ 8th లెటర్, ఇక్కడ 8th లెటర్, ఇది 11th లెటర్, I అంటే 9th లెటర్. సో ఇలా ఉంది మనకి. సో ఇక్కడ చూడండి 8 15 అంటే +7 యాడ్ అయింది, H తర్వాత O వస్తుంది కాబట్టి +7 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ లెటర్ కూడా చూడండి 25 తర్వాత 6 అంటే Z తర్వాత మళ్ళీ 6 లెటర్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా +7 ఉంది. మూడో లెటర్స్ కూడా చెక్ చేస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 7 ఉంది. సో లాస్ట్ లెటర్ కూడా చెక్ చేయండి, 4 ఉంది, 11 ఉంది. సో టోటల్ గా డిఫరెన్స్ అనేది మనకి 7 ఉంది, అది కూడా +7. సో విజయవాడకి కోడ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే V అంటే ఎంత ఉంటుందో చూసుకోవాలి, I అంటే ఎంత ఉంది, J లెటర్స్ వేసుకొని దానికి +7 యాడ్ చేసుకుంటే మనకి విజయవాడ యొక్క కోడ్ వస్తుంది.
అయితే ఇక్కడ సేమ్ అంటే సేమ్ నెంబర్తో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా మనము అదేమి చేయకుండా కోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే విజయవాడ అనేటువంటి ఇచ్చిన వర్డ్లో మనకి ఏ రిపీట్ అవుతుంది చూడండి. లాస్ట్లో ఉంది ఏ, తర్వాత ఈ ప్లేస్లో ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అలాగే ఇక్కడ కూడా మనకు ఏ ఉంది. ఇక్కడ ఏ ఉన్న ప్లేస్లో మనకి ఏమని కోడ్ చేశాడు, ఏ ఉన్న ప్లేస్లో మనకి హెచ్ అని కోడ్ చేశారు. సో కాబట్టి ఏ ఉన్న ప్లేస్లో హెచ్ అని కోడ్ అయి ఉండాలి. ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఏ ఉంది, సో ఇక్కడ హెచ్ ఉందా, లేదు, కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. ఇక్కడ హెచ్ ఉంది, ఓకే, ఇక్కడ కూడా హెచ్ ఉంది, ఫోర్త్ లెటర్, డి, ఇది తప్పు. నెక్స్ట్ 6th లెటర్ చూడండి, ఇక్కడ హెచ్ లేదు, జే ఉంది, సో ఇక్కడ హెచ్ ఉంది, ఓకే. సో మనం ఈ రెండు ఆప్షన్స్ చెక్ చేయాలి. ఇక్కడ ఎం ఉంది, సో లేదు, ఇక్కడ యాక్చువల్గా హెచ్ ఉండాలి కానీ ఇక్కడ ఎంత ఉంది, ఎం ఉంది. సో కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. కాబట్టి ఇంకా ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకున్నా చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఏ ప్లేస్ లో ఇక్కడ హెచ్ వచ్చింది, ఇక్కడ కూడా మళ్ళీ హెచ్ వచ్చింది. సో ఏ ఎక్కడ ఉంటే అక్కడ మనకి హెచ్ అనేది కనబడుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైతే మనం డీకోడ్ చేసామో ఆటోమేటిక్ గా ఆప్షన్స్ ని చెక్ చేసి మనం ఆన్సర్ పెట్టొచ్చు. లేదా ఒకవేళ మనకు ఆ రకమైనటువంటి నాలెడ్జ్ కనుక లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వి నెంబర్ తీసుకొని దానికి మనం +7 ఆల్ఫాబెట్స్ యాడ్ చేసుకుంటూ వచ్చినా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇంప్లోర్ అనే పదం ఇచ్చాడు, దాన్ని ఈ రకంగా కోడ్ చేస్తే హబ్ అనేటువంటి పదాన్ని ఎలా కోడ్ చేశారు అనేది మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇంప్లోర్, సో ఇక్కడ GKNJMPCN. సో ఐ అనేటువంటిది 9th లెటర్, జే అంటే 7th లెటర్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. అయితే ఐ ముందు వస్తుంది, జీ తర్వాత వస్తుంది, కాబట్టి డిఫరెన్స్ ఎంత, -2. అలాగే ఎం 13th లెటరు, కే అనేది 11th లెటరు, సో ఇక్కడ కూడా -2 డిఫరెన్స్ ఉంది. అలాగే పి తీసుకుంటే 16th లెటరు, ఎన్ అనేది 14th లెటర్, ఇక్కడ కూడా మనకి -2 ఉంది. ఎల్ అనేది 12th లెటరు, జే అనేది 10th లెటరు, ఇక్కడ కూడా -2 ఉంది. ఓ అనేది 15th లెటరు, ఎం అనేది 13th లెటర్, ఇక్కడ కూడా -2 ఉంది. ఆర్ 18th లెటరు, పి 16th లెటర్, ఇక్కడ కూడా -2 ఉంది. ఈ 5th లెటరు, సి 3rd లెటర్, ఇక్కడ కూడా -2 ఉంది. ఇక్కడ నేను మీకు ప్రాబ్లం తెలియడానికని ప్రతి లెటర్ చెక్ చేస్తున్నాను, కానీ ఒక 4 లెటర్స్ చెక్ చేసిన తర్వాత మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది డిఫరెన్స్ -2 అని. సో ఇప్పుడు దీన్ని ఉపయోగించి హబ్ ఎలా కోడ్ చేయాలి అనేది మనం చూస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. హబ్ -2, హెచ్ తర్వాత మనకి H-2 చేయాలి. సో అంటే ఫస్ట్ లెటర్ ఎఫ్ వస్తుంది. ఫస్ట్ లెటర్ ఎప్పుడైతే ఎఫ్ వస్తుందో ఒకసారి ఆప్షన్స్ చెక్ చేయండి. ఫస్ట్ లెటర్ ఎఫ్ ఏదైనా ఉందా, ఏ ఉంది. మిగిలిన ఆప్షన్స్ ఏవి కూడా మనకు కన్ఫ్యూజన్ గా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాబ్లంలో డైరెక్ట్ గా మనము ఆప్షన్ ఏని కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదు మనం చెయ్యాలి ప్రాబ్లం అని అనుకుంటే ఇక్కడ మనం లెటర్స్ రాసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ హెచ్ అంటే మనకు 8, యు అంటే 21, బి అంటే సెకండ్ లెటరు. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎఫ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 6 రావాలి, తర్వాత 19 రావాలి. 2 - 2 0 ఉండదు, అంటే 26th లెటర్ అవుతుంది. ఇక్కడ 19th లెటర్ అంటే ఎస్, 26th లెటర్ అంటే జెడ్. సో ఎఫ్ ఎస్ జెడ్ ఈ రకంగా చేయొచ్చు. లేదా మనం ఫస్ట్ లెటర్ చూసిన తర్వాత వెంటనే ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది ఆల్ఫా న్యూమరిక్ ప్రాబ్లము. సో y = 25 ఇచ్చాడు, క్యాట్ = 40, y = 50 అని ఇచ్చారు. y = 50 అని ఎప్పుడైతే ఇస్తాడో y అనేది 25th లెటర్, y అనేది 25th లెటర్ అంటే y/2 చేశారు. అంటే యాక్చువల్ గా y అనేది 25th లెటర్ కాబట్టి దాన్ని 2 తో మల్టిప్లై చేయడం వల్ల మనకి 50 వస్తుంది అనేది ఐడెంటిఫై అవుతుంది. సో అలాగే క్యాట్ అనే పదాన్ని కూడా మనం చెక్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. క్యాట్
ఈ క్యాట్ అనే పదాన్ని మనం చెక్ చేస్తే CAT. సో ఈ థర్డ్ లెటర్, ఇది ఫస్ట్ లెటర్, T అంటే 20th లెటర్ అనుకున్నాం కదా, వీటిని యాడ్ చేద్దాం. 24 వచ్చింది. సో 24 దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే మనకి 48 వచ్చింది. సో మనకి కోడ్ అర్థమైపోయింది. సో వాటి ఆల్ఫాబెట్స్ తీసుకొని యాడ్ చేసి 2 తో మల్టిప్లై చేశారు. సో 2 + 1 + 12 + 12. సో 24, 25, 27 వచ్చింది. 27 2 తో మల్టిప్లై చేస్తే 54. ఇచ్చిన ఆప్షన్స్ లో 54 ఆప్షన్ బి ఉంది కాబట్టి ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది సింపుల్ ప్రాబ్లం. ఇది ఫైసలాబాద్ ని 8 అని కోడ్ చేశారు, ఇస్లామాబాద్ ని 9 అని కోడ్ చేస్తే జహీరాబాద్ ని ఎలా కోడ్ చేశారు అనేది వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. సో 9 లెటర్స్ వస్తే -1 చేసి 8 గా కోడ్ చేశారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ వచ్చినాయి. 10 లెటర్స్ వస్తే కోడ్ ఎంత చేశారు, -1 చేసి 9 ఇచ్చారు. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 6 7 8 9 10 11 లెటర్స్ వచ్చినాయి. సో కోడ్ ఎంత చేస్తున్నాడు, -1 చేస్తున్నాడు కాబట్టి ఆన్సర్ 10 అవుతుంది. సో ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ లెటర్స్ ని కౌంట్ చేసి ఆ నెంబర్ లోంచి 1 అనేది మైనస్ చేశారు, అలా కోడ్ చేశారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఇక్కడ లాస్ అనే పదం ఇచ్చారు. సో LOSE ఇక్కడ వచ్చినప్పుడు 1357 అని ఇచ్చారు. అలాగే గెయిన్ అనే పదం ఇచ్చారు, దాన్ని ఎలా కోడ్ చేశారంటే 2468. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, 84615 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు ఇచ్చిన ఈ పదాల్లోంచే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 8 అంటే ఎంత, N. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఫస్ట్ లెటర్ N అన్నది ఏదన్నా ఉందా, సో C. సో C కరెక్ట్ ఆన్సర్ మనకి, ఇంకా వేరే ఆప్షన్స్ చూడక్కర్లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఆప్షన్స్ మనకి ఇవ్వలేదు ఈ ప్రాబ్లంలో. లేదు మనకి ఫస్ట్ లెటర్ కామన్ గా ఉందనుకో, అప్పుడు సెకండ్ లెటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 4 అంటే ఎంత, A. 6 అంటే ఎంత, I. 1 అంటే మనకేమిచ్చాడు, 1 అంటే మనకు L ఇవ్వడం జరిగింది. 5 అంటే S. సో నెయిల్స్ ఇలా చూసుకున్నా వస్తుంది. ఒకవేళ మనకి కన్ఫ్యూజన్ గా 2-3 లెటర్స్ ఈక్వల్ గా కనుక ఉన్నట్టయితే అప్పుడు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ తోనే ఆన్సర్ వచ్చేసింది కాబట్టి వెంటనే మనము ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, స్ప్రింగ్. ఇది రివర్స్ కోడింగ్ ప్రాబ్లం. ఇది ఇక్కడ స్ప్రింగ్ అనే పదాన్ని ఇలా కోడ్ చేశారు, SPRING. సో దాన్ని ఎలా కోడ్ చేశారంటే USWPYT అని కోడ్ చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆల్రెడీ కోడ్ చేసిన పదాన్ని ఇచ్చి అసలు పదాన్ని కనుక్కోమంటున్నాడు. సో దిస్ ఇస్ రివర్స్ కోడింగ్. అంటే ఇంతవరకు మనకేమిచ్చాడు, ఒక లెటర్ ఇచ్చి దాన్ని కోడ్ చేసి అదే కోడ్ లో ఇంకొక వర్డ్ ని కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, లెటర్ వర్డ్ కోడ్ ఇచ్చేసాడు, కోడ్ చేసిన వర్డ్ ఇచ్చి అసలు వర్డ్ ఏదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎలా కోడ్ చేశారనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, అందుకోసం సింపుల్ గా మనం ఇలా రాసేసుకుందాము. S అంటే 19, P అంటే 16, R అంటే 18, I అంటే 9, ఇక్కడేమో 14, ఇక్కడేమో G అంటే మనకి ఎంత వస్తుంది, G అంటే 7 వస్తుంది. సో ఇక్కడ ఏం రాశారో చూద్దాం. U అంటే 21st లెటర్, S 19th లెటర్, W 23rd లెటర్, P 16th లెటర్, Y 25th లెటర్, T అంటే 20th లెటర్. సో డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే చూద్దాం. ఇక్కడ మనకేముంది, +2, ఇక్కడ +3, ఇక్కడ +5, ఇక్కడ మనకు +7, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అయింది, +11, ఇక్కడ +13. సో ఇక్కడ మనం 2 3 5 7 11 9 రాలేదు, 11 వచ్చింది. ఎప్పుడైతే 11 వచ్చిందో ప్రైమ్ నెంబర్స్ ప్రకారం ఇంక్రీజ్ అవుతున్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ ప్రకారం ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దాని ప్రకారం మనము ఈ డీకోడ్ అనేది చేయాలి. అయితే ఇక్కడ డీకోడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ రివర్స్ కోడింగ్. ఇది మనకు రివర్స్ కోడింగ్. సో ఇచ్చింది చూడండి, CXYBXA అని ఇచ్చాడు. సో ఇక్కడ C అంటే మనకి థర్డ్ లెటరు, X అంటే
24th లెటరు, Y అంటే 25th లెటరు, సెకండ్ లెటరు 24th లెటరు, ఫస్ట్ లెటరు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రివర్స్ కోడింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాదు, ఇక్కడ మైనస్ వస్తుంది. -2, -3, -5, -7, -11, -13 అవుతుంది. సో 3 - 2 అంటే 1, 1 అంటే ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేయండి. ఫస్ట్ లెటర్ ఏ ఉన్నది, అది ఆప్షన్ సి. సో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఇక్కడికే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. లేదా 24 - 3 21, ఒకవేళ సెకండ్ లెటర్ అయితే యు. 25 - 5 28th లెటర్ టి. సో ఇలా మనకు ఏయుటి అంటే థర్డ్ లెటర్ వరకు ఏదో ఒక చోట మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఆ రకంగా మనము ఆన్సర్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి దీనికి ఆప్షన్ ఏమవుతుందంటే ఈ ఆటం అనే పదాన్ని మనకి ఈ రకంగా కోడ్ చేశారు కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. జనవరి ఈ రకంగా కోడ్ చేశారని చెప్తున్నాడు. అయితే నవంబర్ ని ఎలా కోడ్ చేశారని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా మనకి ఈక్వల్ గా కనుక వస్తుందా లేకపోతే డిఫరెంట్ గా వచ్చిందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఫస్ట్ మనము డీ కోడ్ అనేది చేయవలసి ఉంటుంది. NUARY OFSZF అలాగే మనకి ఏమి ఇచ్చారు, W అలాగే D అని ఇచ్చారు. సో ఇక్కడ జనవరి అంటే J అనేది 10th లెటరు, O అనేది 15th లెటరు. సో కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 5 అనేది ఉంది డిఫరెన్స్. సో యాడ్ చేసుకో, ఇక్కడ 1, ఇక్కడేమో F అనేది మనకి 6th లెటర్, ఇక్కడ కూడా 5 ఉంది. సో +5 యాడ్ అవుతుంది. ఇక్కడ N అనేది 14th లెటర్, ఇదేమో 19th లెటర్. సో ఇక్కడ కూడా మనకి +5. సో ఎవ్రీ లెటర్, ఇక్కడ కూడా 25th లెటర్ ఉంది, D ఉంది. సో ఇక్కడ కూడా +5. సో ఎవ్రీ లెటర్ మనకి సేమ్ కోడింగ్. ఇందాక ఫస్ట్ ఒక ప్రాబ్లం చూసాం కదా, అక్కడ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ కూడా మనకి సేమ్ లెటర్ +5 అనేది మనకి యాడ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఈజీగా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నవంబర్ అనే పదాన్ని ఎలా కోడ్ చేశారు అనేది మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, నవంబర్ లో మనకి రిపీటెడ్ నెంబర్స్ ఏమున్నాయో ఫస్ట్ చూసుకోవాలి. ఎలా వచ్చినప్పుడు సేమ్ కోడ్ ఉన్నప్పుడు రెండు చోట్ల అంటే 4th లెటరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లెటరు 7th లెటర్ రెండు కూడా మనకి సేమ్ ఉన్నాయి. 4th లెటర్ సేమ్ ఉన్నవి, ఈ 7th లెటర్ సేమ్ ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇక్కడ J ఉంది, ఇక్కడ J ఉంది, ఇక్కడ K ఉంది. సో ఆప్షన్ తప్పు. సరే, ఇక్కడ J ఉంది, ఇక్కడ J ఉంది, మళ్ళీ ఇక్కడ K రెండు ఇచ్చాడు. సో ఇక్కడ J వస్తుందా K వస్తుందా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ ఉన్న ప్లేస్ లో మనకి J ఖచ్చితంగా వస్తుంది +5 కాబట్టి K రాదు. కాబట్టి రెండు ఆప్షన్స్. ఇప్పుడు మనకి ఏలో కానీ సిలో కానీ మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు కామన్ గా ఉన్నవి చూడండి, ఈ రెండు ఆప్షన్స్ లో STA అంటే ఫస్ట్ 4 లెటర్స్ కామన్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫస్ట్ 4 లెటర్స్ కామన్ ఉన్నాయి, ఇక్కడ JW లాస్ట్ 2 లెటర్స్ కామన్ ఉన్నాయి, ఇక్కడ కూడా లాస్ట్ 2 లెటర్స్ కామన్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమిటి RGSH అని ఉంది. సో ఇక్కడ R రావాలా S రావాలా అనేది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో 5th లెటర్ ఏంటి మనకి M. 5th లెటర్ M అంటే 13, 13 +5 కలిపితే 18. సో 18 కాబట్టి 18th లెటర్ ఎంత మనకు R. 18th లెటర్ R కాబట్టి ఇక్కడ S రాదు, R ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ రకంగా మనము ఈజీగా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అమెజాన్ అనే పదాన్ని ఇలా కోడ్ చేశారు. అమెజాన్ అనే పదాన్ని ఎలా కోడ్ చేశారు, ZNZALM. ఇవన్నీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడింగ్. ఈ కోడింగ్ ఎలా చేశారో ఒకసారి మనం చూద్దాము. ఇందాక మీకు ఫస్ట్ టేబుల్లో నేను ఆల్ఫాబెట్స్ రాశాను, M రాసి తర్వాత రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటూ వచ్చాను. ఆ రకంగా కోడ్ చేసినటువంటి ప్రాబ్లం ఇది. EFGHIJKLM. ఇప్పుడు చూడండి, NOPQRSTUVWXYZ
YZ ఇలా కోడ్ చేశారు దీన్ని. అందుకే ఏ ప్లేస్ లో Z వస్తుంది చూడండి, M ప్లేస్ లో N వస్తుంది, N ప్లేస్ లో M వస్తుంది, Z ఉంటే A వస్తుంది, O ఉంటే L వస్తుంది, L ఉంటే O వస్తుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే పదాన్ని ఎలా కోడ్ చేశారనేది రాస్తున్నాడు. ఇన్ఫోసిస్ ఫస్ట్ లెటర్ I ఉంది, I ఉన్న ప్లేస్ లో R రావాలి. సో నాలుగిట్లలోనూ మనకి R అనేది ఉంది. సెకండ్ లెటర్ N ఉంది, N ఉన్న ప్లేస్ లో M రావాలి కదా. సో M రెండు చోట్లే ఉంది, సో కాబట్టి ఈ రెండు చెక్ చేయాల్సిన పని లేదు. థర్డ్ లెటర్ F రెండిట్లో వేరే డిఫరెన్స్ ఉంది. F అనేది F ప్లేస్ లో మనకి ఏం రావాలి, U రావాలి. U ఎక్కడ వచ్చింది, సో D లో వచ్చింది, కాబట్టి ఆప్షన్ D అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనము ఆప్షన్స్ చెక్ చేస్తూ ఒక్కో లెటర్ చెక్ చేసుకుంటూ కూడా మనము ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ బ్లూ అనే పదాన్ని ZIQZ అని కోడ్ చేస్తే మనకి లేట్ అనే పదాన్ని ఎలా కోడ్ చేశారని అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ZIQZ ఇచ్చారు కదా, సో Z నుంచి B నుంచి Z వరకు, అలాగే L to I, U to Q, E to Z ఎలా కోడ్ చేశారో ఫైండ్ అవుట్ చేసి దాన్ని డీకోడ్ చేస్తూ మళ్ళీ లేట్ అనే పదాన్ని ఎలా రాశారనేది కామెంట్ సెక్షన్స్ లో మీ ఆన్సర్ పోస్ట్ చేయండి. అలాగే మీకు ఉపయోగపడుతుందని నేను ఒక 5 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. సో రిలేషన్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తే ఇంపార్టెంట్ ని ఎలా కోడ్ చేస్తారని, అలాగే డైరెక్టర్ అనే పదాన్ని ఎలా కోడ్ చేశారు, ఛాంపియన్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ రీఅరేంజ్మెంట్. డైరెక్టర్ అనే పదాన్ని రీఅరేంజ్ చేశారు, సో ఛాంపియన్ అనే పదాన్ని కూడా మనం అలా రీఅరేంజ్ చేయాలి. అలాగే ఇది ఆల్ఫా న్యూమరిక్ ప్రాబ్లము, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వర్డ్ కోడింగ్. ఇది ఇక్కడ లిల్లీ, రోజ్, అలాగే రోజ్ ని గ్లెడాలియా, అలాగే గ్లెడాలియాని లోటస్ అని, లోటస్ ని పాపీని సన్ఫ్లవర్ అంటే నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా అని ఏమంటారని అడుగుతున్నాడు. అలాగే ఇది వర్డ్ టు వర్డ్ ఆల్ఫాబెట్ కోడ్, ఇది న్యూమరిక్స్ ఇస్తాడు. ఇందాక ఈ ప్రాబ్లం కూడా మనం డిస్కస్ చేసాము. సో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ని మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్ లో కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.